వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య మనం చూస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనిషిలో ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి సార్. Yes. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని విన్నాను. Yes. అందులో ప్రధానంగా మోకాళ్ళ నొప్పుల సమస్య కూడా తెలుస్తూ ఉంది. Yes. సో అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎందుకు పెరిగిపోతూ ఉంది, అదేవిధంగా ఈ టైంలో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఉన్నాయండి? న్యాచురోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ పర్మనెంట్ క్యూర్. ఓకే, ఎవరైనా సరే ఇది పాటిస్తున్నారంటే, నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించారంటే వాళ్ళకు విదౌట్ ఎనీ మెడికేషన్ ఈ రెమెడీ పాటించుకోవడం వల్ల వాళ్ళకు తగ్గిపోవడం జరుగుతాయి అన్నమాట. ఓకే ఓకే, సో పాటించుకోవడం కావాలి అక్కడ జనాలకి. సో ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే, ఎప్పుడైనా సరే మన బాడీలో టాక్సిన్స్ బాగా పెరిగిపోయిందంటే ఓకే, అప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ కూడా పెరగడం 100% అక్కడ అవకాశం ఉంది. సో జనాలకు డౌట్ ఏమొస్తుందంటే, ఈ టాక్సిన్స్ అంటే ఏంటి ఓకే అని డౌట్ వస్తుంది. బట్ అక్కడ యాక్చువల్గా చూడాల్సిన విషయం మనకు ఏంటంటే, మనం బాడీకు మనం అనుకూలంగా ఉంటే అప్పుడు మాత్రం అన్నీ మనకు హెల్త్ బాగుండి ఉంటుంది. బాడీకు అనుకూలంగా ఉంటే అంటే, సపోజ్ మనకు నిద్ర వస్తుంది బట్ మనం పడుకోవడం లేదు, వీఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్, అదర్వైజ్ నైట్ డ్యూటీ మనం చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ మనకు అనుకూలంగా లేనట్టే. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, సపోజ్ మనకు ఆకలి లేదు బట్ ఇంట్లో అందరు చెప్తున్నారు, అరే తినేస్తే పని అయిపోతుంది కదా, మేము కూడా పడుకోవాలి అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈవెన్ ఆకలి లేకపోయినా సరే మనం తినేస్తున్నాం. ఓకే, తినేసి ఓకే ఒక పని అయిపోతుంది, నువ్వు పడుకో అని చెప్తున్నాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆకలి ఇన్కేస్ లేదంటే మనం అప్పుడు తినకూడదు. వీ షుడ్ స్లీప్ లైక్ దట్ నార్మలీ. ఒకరోజు ఒక పూట తినకపోతే ఏమైపోతాయి, మనిషి చచ్చిపోతారు, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ బాడీ హ్యాస్ గట్ ఆటోఫేజీ ఫెసిలిటీ. ఓకే, సో బాడీ హ్యాస్ గట్ ద ఆటోఫేజీ ఫెసిలిటీ. అండ్ ఈ ఆటోఫేజీ ద్వారా ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి ఆకలి లేనప్పుడు వాళ్ళు మామూలుగా పడుకున్నారంటే వాళ్ళ బాడీలో ఆటోఫేజ్ జరుగుతాయి. ఆ ఆటోఫేజీ ఏంటంటే, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం ఏమవుతుందంటే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు మన సెల్స్. ఓకే, మన బాడీలో ఉన్న సెల్స్కు జనరల్గా ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే ఎనర్జీ కావాలి. విదౌట్ ఎనర్జీ సెల్స్ కెనాట్ సర్వైవ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో అప్పుడు మనం ఎప్పుడైనా సపోజ్ తినడం లేదు, అప్పుడు ఏమవుతుందంటే బాడీకి సెల్స్కు అయితే ఎనర్జీ కావాలి. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ ఏం చేస్తారంటే, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఎక్కడెక్కడ ఉంది అది తినడం మొదలు పెడతాయి అన్నమాట. ఓకే, తినడం మొదలు పెడితే అక్కడ ఏమవుతుందంటే, దాన్ని తప్పట్టి ఈ టాక్సిన్స్ కూడా అక్కడ తగ్గుతాయి మన బాడీలో. ఓకే ఓకే, సో దట్ ఈస్ ఆల్ ద ప్లస్ పాయింట్స్ ఆర్ దేర్. ఓకే, సో టాక్సిన్స్ తగ్గిపోతే ఆటోమేటికలీ ఒకరికి హెల్త్ బాగుంటుంది. అవును సార్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఫర్ అస్. సో ఎప్పుడైనా సరే మనకు సపోజ్ ఆకలి లేదు, మనం తినకూడదు. ఓకే, అండ్ బాడీకు యాక్చువల్గా ఫుల్ ఫ్లేజ్గా తినాలంటే మార్నింగ్ పూట ఒకరు తినొచ్చు, ఆఫ్టర్నూన్ పూట నార్మల్గా తినాలి. బికాజ్ ప్యాన్క్రియాస్ విల్ బి షట్ డౌన్ ఆఫ్టర్ 8 o'clock in the evening. సో స్లో అయిపోతుంది ప్యాన్క్రియాస్కి, పడుకోవడం టైం అది. సో కాబట్టి మనం 8 తర్వాత జనరల్గా తినకూడదు. మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ 8 వరకు మనం తినేస్తే అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్కడ. బట్ ఎప్పుడైనా ప్యూరిన్ లెవెల్ మన బాడీలో పెరిగిపోతే అక్కడి నుంచి యూరిక్ యాసిడ్ మనకు డెవలప్ అవడం మొదలు పెడతాయి. ఓకే, అండ్ ప్యూరిన్ మెయిన్గా మన బాడీలో పెరగడానికి కారణం ఏంటంటే ఆల్కహాల్. అతి ముఖ్యమైన విషయం ఈజ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళ ఇన్కేస్ నాన్ వెజ్ తినకపోయినా సరే వాళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం అవకాశం ఉంది. ఓకే ఓకే ఓకే, సో అంతా దానిలో చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఆల్కహాల్ మనం తీసుకోకుంటేనే మంచిది ఓవరాల్గా. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైనా మనకు ఎంత కావాలి జస్ట్ అంత మాత్రం మనం తినాలి. లేకపోతే ఫుడ్ టేస్టీగా ఉంది అని మనం ఎక్కువ తినేస్తున్నాం, లేకపోతే రాత్రి మనకు పని అయిపోతుందని తొందరగా తినేస్తాం. ఓకే, లేకపోతే ఆకలి లేకపోయినా సరే తినడం, ఇది అన్నీ చేస్తేనే దీనివల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. సో ఇది అన్నీ వాళ్ళు పాటించాలి. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, నేను చెప్పడం ఏంటంటే,
ఇన్ కేస్ ఒకరికి యూరిక్ యాసిడ్ బాగా డెవలప్ అయింది అండ్ అన్కంట్రోల్ ఈవెన్ ఆఫ్టర్ యూజింగ్ ద స్టెరాయిడ్స్ ఆల్సో వాళ్ళకు కంట్రోల్ అవ్వట్లేదు, ఆ టైప్ పరిస్థితులు ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పిన డయట్ 100% వాళ్ళు పాటించాలి. ఓకే, సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 టైమ్ కంప్లీట్గా రా ఫుడ్కి వచ్చేయాలన్నమాట. ఓకే, రా ఫుడ్ ఇన్ ద సెన్స్ పొద్దున పూట ఓన్లీ ఫ్రూట్స్ తినాలి. ఓన్లీ ఫ్రూట్స్ ఎంత తినాలి? సపోజ్ మీ బాడీ వెయిట్ అరౌండ్ 70 kg ఉంది అనుకోండి, మీరు 700 grams ఫ్రూట్స్ తినాలి. ఓకే ఓకే, పొద్దున పూట. అంతా తినకపోతే కూడా కొంచెం కష్టమే. సో అంత మినిమం అంతా తినాలి. ఆ తర్వాత 8 hours గ్యాప్ ఇవ్వండి. 8 hours తర్వాత వెజిటేబుల్ జ్యూస్ కానీ లేకపోతే ఓన్లీ వెజిటేబుల్ కానీ మనం తినొచ్చు. అది కూడా ఎంత అంటే అరౌండ్ సేమ్ క్వాంటిటీ 700 grams క్వాంటిటీలో మనం మళ్ళీ సాయంత్రం తినాలి, లేకపోతే జ్యూస్ అనేది చేసి తాగేయాలి. అండ్ ఈ మధ్యలో మనం 8 hours గ్యాప్ ఇవ్వాలి. సో ఈ 2 times డయట్ ఓన్లీ రా డయట్ అండ్ along with that small remedy I have that also I'll tell you. ఓకే, సో ఈ అండ్ దాంతోపాటు వాళ్ళ ఈవెన్ కొన్ని విషయంలో వాళ్ళ జాగ్రత్త పడాల్సిన విషయం కూడా ఉంది. అక్కడ ఏంటంటే జనరల్లీ వాళ్ళ మటన్ చికెన్ కంప్లీట్గా ఆపేయాలి, ఆల్ సార్ట్ ఆఫ్ అనిమల్ ఫుడ్ వాళ్ళ ఆపేయాలి, ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ వాళ్ళ ఆపేయాలి. ఓకే, దాంతోపాటు ఈ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సార్? రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం వాటర్ పోయాలి, 1 glass వాటర్. ఓకే, 1 glass వాటర్లో ఆ స్పూన్ ఇవ్వండి. దీనిలో 1 spoon మనం వామ్ వేయాలి. ఓకే, అండ్ ఒక 1/2 spoon ఒరిజినల్ టర్మరిక్ పౌడర్. ఓకే, పసుపు పొడి అది కూడా ఒరిజినల్ ఉండాలి. ఈ మామూలుగా సూపర్ మార్కెట్లు ఆ టైప్ వద్దు, పసుపు కొమ్ముల నుంచి తీసినది అయితే. ఓకే, సో ఈ 2 items మనం బాయిల్ చేయాలి. ఎప్పటి వరకు బాయిల్ చేయాలంటే అరౌండ్ లెట్ us say అరౌండ్ 5 to 6 minutes. ఓకే, మనం బాయిల్ చేయాలి. ఓకే, ఇది కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వడ పెట్టేసి అది మనం తాగాలి. ఓకే, అని ఇది 2 times తీసుకోవాలి. ఒక్కసారి పొద్దున టిఫిన్ చేయకముందే, అంటే టిఫిన్ అంటే ఫ్రూట్స్ తినకముందే. ఓకే, అండ్ రాత్రిపూట అగైన్ భోజనంకి ముందే ఎంప్టీ స్టమక్. ఓకే, నైట్ సేమ్. ఓకే, సో ఈ టైపు ఈ రెమెడీ వాళ్ళు పాటించాలి. అండ్ దాంతో ఇంకో ఫాస్ట్గా మనకు తగ్గాలంటే మనము బోర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు మోకాలు నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇది? 100%. బికాజ్ దీనిలో మనం ఇప్పుడు ఈ టర్మరిక్ మనం యూజ్ చేసాం కదా, ఒరిజినల్ టర్మరిక్ అయితే దానిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ బాపు తగ్గిస్తాయి అండ్ నొప్పిలు కూడా తగ్గిస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటు నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే జనరల్గా ఈ బోర్ది గుమ్మడికాయ జ్యూస్ అది చాలా హెల్దీ, చాలా మల్టీవిటామిన్లకు పనిచేస్తాయి మన బాడీలో. దట్ ఈజ్ నెంబర్ 1. వాళ్ళకు వీక్నెస్ తగ్గిస్తాయి, వాళ్ళకు స్ట్రెంగ్త్ తెప్పిస్తాయి. దాంతోపాటు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్కలైన్. ఓకే, ఆల్కలైన్ జ్యూస్ అది. సో మనం ఏం చేయాలంటే ఆ జ్యూస్ కూడా డైలీ బేసిస్లో 1 glass మనం తాగాలి. 2 times డైట్ తీసుకోవాలి అండ్ 2 times ఈ కషాయం కూడా తాగాలి. ఓకే, సో అంతా మాత్రం చేస్తే వాళ్ళకు విదిన్ 1 week ఆఫ్ టైం వాళ్ళకు నొప్పిలు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, బట్ ఇమీడియట్లీ రెస్పాండ్ కాకపోవచ్చు. ఇట్ మే టేక్ 2 to 3 days ఆఫ్ టైం. బట్ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ప్యాటర్న్ ఇన్ కేస్ వాళ్ళు పాటించుకోకపోతే, లేకపోతే అరే 2 times మనం తింటున్నాం కదా దానిలో కొంచెం రైస్ కూడా తినేస్తాము, లేకపోతే దానిలో కొంచెం మటన్ కర్రీ ఈరోజు ఉంది మటన్ కర్రీ తింటాం, చికెన్ కర్రీ తింటాం, అది అన్నీ చేస్తే వాళ్ళకి తగ్గదు. ఎటు పరిస్థితులు కష్టం. అగైన్ ద మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి, బాగా పనిచేస్తాయి యూరిక్ యాసిడ్ తగ్గడానికి. అండ్ ఇట్ టేక్స్ జస్ట్ 15 days టైం. 15 daysలో వాళ్ళకు 100% వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ దే కెన్ డూ ద నార్మల్ వర్క్. అంటే నడవలేని పరిస్థితులు ఉన్న మనిషి కూడా ఆ స్థితికి వచ్చేస్తారు అనమాట. న్యాచురోపతిలో చాలా అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి నేను కూడా విన్నాను సార్. ఎస్, అండ్ కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ అవైలబుల్ నా దగ్గర. ఎవరికైనా సరే ఇన్ కేస్ ఎక్కువ చాలా హై లెవెల్ యూరిక్ యాసిడ్ ఉంది అంటే వాళ్ళకు నా దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకోవచ్చు. అండ్ మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు రావచ్చు. సో నా ఇది బాయిల్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు
filter it. Okay. ఇది క్వాంటిటీ కూడా అంటే ఇంత క్వాంటిటీ తీసుకోవాలా సార్ వీళ్ళు మార్నింగ్ టైంలో లేదంటే ఇందులో యా 1 గ్లాస్ యాడ్ చేయొచ్చు, దీనిలో కొంచెం తక్కువ తీసుకోవచ్చు. సో ఈ గ్లాస్ కాకపోయినా దీని నుంచి కొంచెం చిన్న గ్లాస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, బట్ 1 గ్లాస్ వాటర్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఓకే ఓకే, అండ్ సి ఎంత బ్యూటిఫుల్ జ్యూస్. సో ఈ కషాయం డైలీ 2 పూటలు తాగాలి. దాంతో పాటు ఈ బోడిది గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగాలి. అండ్ దాంతో పాటు నేను చెప్పిన డైట్ కూడా పాటించాలి. ఇది పాటిస్తే వాళ్ళకు 100% యూరిక్ యాసిడ్ తగ్గడం మొదలుపెట్టింది. ఈ యూరిక్ యాసిడ్తో ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉంటే కింద సార్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సార్తో మీరు వచ్చేసేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ.